వారు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ప్రజలందరూ వారు సమ్మతించారు. పట్నం పాయి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, ఇబ్బంది లేదు. కానీ ఒక అతని కంటికి ఆభరణాలు, విలువైన వస్త్రాలు కనపడ్డాయి. ఎవరికంటి కంటే ఆకాను కంటికి అవన్నీ కూడా కనపడ్డాయి. ఆకాను వలన ఒక ఘోరమైనటువంటి తప్పిదం జరిగింది. దేవుడు వద్దన్న పని ఆకాను చేయడం ద్వారా దేవుడి యుద్ధంలో విజయదశగా ప్రయాణిస్తున్నటువంటి ఇశ్రాయేలుకు అపజయము ఎదురైంది. ఈ అపజయం నుండి ఎలా తప్పించుకోవాలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలు విఫలమైన దేవుని ఎదుట ప్రార్థించడం ప్రారంభించారు. దేవా, ఎందుకు మేము ఈ విధంగా ఓడిపోతున్నాం? కారణం ఏంటన్నప్పుడు మీ లోపాలను మీరు సరిదిద్దుకోండి. దేవుడు మాట్లాడటం జరిగింది. ఎవరిలో లోపాలు ఉన్నాయి, ఎవరు సరిదిద్దుకోవాల్సి ఉన్నది? దేవుని ఆత్మకు మీలో ఎవరైనా ఏమైనా ప్రవర్తించారా? ఒకసారి దయచేసి తెలియచేయండి అన్నప్పుడు ఎవరు తెలియజేస్తారండి? ఎవరో తెలియచేయలేదు. అందరూ మౌనంగా ఉన్నారు. పిల్లల గోత్రాల వారీగా, వంశాల వారీగా సీట్లు వేసినప్పుడు ఆ సీట్ ఎవరి మీదకి వచ్చింది? ఆకాను మీదకి వచ్చింది. ఆకాను, నువ్వు పొరపాటు చేసావా? ఎప్పటికో ఒప్పుకున్నాడు, నేను దొంగిలించాను. ఎప్పుడు ఒప్పుకున్నాడు? పతన వంశంలోనికి వెళ్ళిన తర్వాత ఒప్పుకున్నాడు. నాయకుడికి కోపం వచ్చింది. నువ్వు చేసిన ఈ పని వల్ల దేవునికి అవమానం వచ్చింది. రాజ్యం అంతా కూడా ఓటమి దశలోకి వెళ్ళిపోయింది. నువ్వు బ్రతకడానికి యోగ్యుడివు కాదు. నిన్ను బట్టి నీ కుటుంబం అంతటిని కూడా శిక్షకు గురి చేయడం జరుగుతుందని చెప్పి ఎక్కడికి తీసుకెళ్లారు వాడిని? ఆకాను తను చేసిన పొరపాటుతో తన కుటుంబాన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఇప్పుడు మనం చదువుతున్న వాక్యంలో ఆకోరు లోయలోనికి తీసుకెళ్ళారు. పిల్లరా, ఆకోరు లోయ అనగా బాధలతో కూడినటువంటి లోయగా ఉంది. 7:26 మనం చదువుకున్నటువంటి వచనంలో ఈ మాటలు మనం గమనించవచ్చు. ఒకసారి చూద్దామా మరొకసారి? ఈలోగా యెహోషువ గ్రంథము 2:15 ఉపోద్ఘాతంగా ఒకరు చూడండి. ఈ 2 వచనాల్లో ఈ విధానాలు మనకు కనపడతాయి. మైక్ దగ్గర ఉంటే మైక్ తీసుకోండి. ఆమె విల్లు పట్టణపు యెహోషువ గ్రంథము 7:26 వాళ్ళని నాలుగు కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసి వాళ్ళ మీద రాళ్లను కుప్పలుగా వేసి అది నేటి వరకు ఉంది. కాబట్టి అక్కడ మనం ఏం చూస్తున్నాం? బాధను చూస్తున్నాం. అలాగే హోషేయ గ్రంథం 2:15 మనం గమనించినట్లయితే ఈ ఆకోరు లోయ గురించి అక్కడ కూడా ఒక మాట తెలియజేస్తున్నారు దైవ గ్రంథంలో. హోషేయ గ్రంథం అంటే చిన్న ప్రవర్తన లాస్ట్ రావాలి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండేది. పట్టణపు ప్రాకారం మీద ఉండేది. హోషేయ గ్రంథం 2:15 ప్రభు ఇలా తెలియజేస్తున్నాడు మరికొన్ని మాటలు. అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి చేసేది. వీళ్ళగా శ్రమలు కలిగిన ఆకోరు లోయను దేవుడు ఎలా చేస్తామన్నాడు? ఇక్కడ నిరీక్షణ కలిగినదిగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ వాస్తవంగా ఇది ప్రవచనం. యెషయా గ్రంథంలో ఉన్నది నెరవేరు. నిరీక్షణ కలిగిన దానిగా చేస్తానన్నాడు ఆకోరు లోయ. ఎందుకంటే ఒకప్పుడు బాధ కలిగింది గాను, శ్రమ కలిగింది గాను, అగ్నిహావుతైంది గాను, బలి అర్పించింది గాను, ఒక చరిత్రహీనమైన స్థితిలో ఒకరి ప్రవర్తన వలన కుటుంబం అంతటి కూడా ఆకోరు లోయ బలి తీసుకుంది. ఈ లోకంలో ఉన్న అపవాది కూడా పిల్లల ప్రతి మనిషిని తన వశం చేసుకోవాలని, ప్రతి మనిషి మరణ శాసనానికి వారసుగా నిలవాలని అపవాది ఎప్పుడు చంచలిస్తూ ఉంటుంది.
అపవాది గర్జించు సింహం వలె ఎవరిని క్రింకుతున్నా అని దాని ప్రయత్నం ఎప్పుడు అది చేస్తూనే ఉంటుందంట. చూడండి, ప్రతి మనిషి ప్రతి విషయంలో ఓడిపోయాడు అనుకోండి, ఆ మనిషికి వచ్చే ఒక బలహీనమైన ఆలోచన. ఎవడు విజయాలు సాధించాలని ఎంతో గొప్పగా పోరాటం చేస్తాడు, ఆ విజయంలో తనకు అనుకున్నది జరగలేదని వెంటనే అపజయానికి అప్పగించుకుంటాడు. అపజయం అంటే ఏంటి? అపజయం అంటే ఏంటి? మనము దేవునికి విరోధమైన నిర్ణయాలు తీసుకోవటమే అపజయం. ప్రియులారా, కొన్ని సందర్భాలు మనం గమనించుకున్నట్లయితే చాలా బాధగా ఉంటాయి. మానవ జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యలు, భయంకరమైన సమస్యలు భూమిలో చిక్కుకున్న వారికి ఈ ప్రశాంతమైనటువంటి మనుషులను చూసినప్పుడు బాధేస్తూ ఉంటుంది. వీళ్ళు చూడండి ఎంత బాగున్నారు, వాళ్ళు చూడండి ఎంత చక్కగా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు చూడండి ఎంతగా చక్కగా ఆహారం ఉంటున్నారు, వాళ్ళు చూడు చక్కగా వాళ్ళకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వస్త్రాలు ధరించి వాళ్ళ పనుల కొరకు ప్రశాంతంగా పరుగులెత్తుతున్నారు. నేను చూడు ఉచ్చులో ఊపిలో ఇరుక్కుపోయాను, ఇక బయటకు వచ్చే యోగ్యతే నా జీవితంలో లేదు, నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక పక్క నానా రకాలైన బాధలతోనూ ఊపిలో నేను ఇరుక్కొని పోయాను. ఈ సమాజంలో ఏలాగా ప్రశాంతంగా బ్రతికే ఆ స్వేచ్ఛ హక్కును నేను కోల్పోయాను కనుక ఇక నేను బ్రతకటం కంటే ఈ లోకయాత్ర ముగించుకోవటమే మంచిదనే తలంపులతో చాలామంది ఉంటూ ఉన్నారు. అర్థం లేని విధంగా దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడిగే ఆలోచన విధానాలు ఎవరిని కోల్పోయినప్పుడు అలాంటి అపవాది సంబంధమైన నిర్ణయాలు వెంబడిస్తూ ఉంటాయి. నిన్న ఒక చిన్న వీడియో చూశాను. ఒక అతను చక్కగా గొడుగు పెట్టుకున్నాడు, ప్యాంట్ షర్ట్ టక్ చేశాడు, రైలు దగ్గరికి వెళ్ళాడు. కొంచెం దూరంలో రైలు ఉందనగా పట్టాల మీద నిలబడి ఇటు తిరిగాడు. రైలు కానీ చూడకుండా ముందు తిరిగాడు, వెనక వైపు నిలబడి. రైలు వచ్చేసింది, కొట్టేసింది, అక్కడే పడి రైలు కింద చనిపోయాడు. చూడలేరా, దీన్ని ఏమంటాం? ఇది నిరీక్షణ లేని జీవితం. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్ని బాధలు మనల్ని వెంబడిస్తున్నా, ఎన్ని బలహీనతలు మనం వెంబడిస్తున్నా, ఎన్ని కష్టాలు మనల్ని వెంబడిస్తున్నా, దేవుని పాదాలు పట్టుకోవటం ద్వారా, ప్రార్థించడం ద్వారా వీటన్నిటి నుండి మనం విడుదల పొందుతామనే ఒక ధైర్యం ఉంటుంది. కానీ దేవుని రక్షణ సంకల్పంలో నెలన వారికి అలాంటి ఆలోచన ఉండదు. లోకంలో అన్ని సక్రంగా ఉండి బ్రతికితేనేమో అందరి మీద పెత్తనం చేయాలని తలంపు ఉంటుంది. ఏదైనా కృంగిన దశలో సమస్యల వలయంలో చుట్టుకుంటే ఈ లోకయాత్ర ముగించడమే మంచిదనే తలంపులతో ముగిస్తారు. ప్రియులైన, సమస్యలు లేని మనుషులు లేరు, బాధలు లేని మనుషులు లేరు, బలహీనత లేని మనుషులు లేరు. అయితే లోకస్తులుగా మనం జీవించకూడదని మనకు ఒక నిరీక్షణకు ఆధారభూతుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చిన దేవుడు దొంగలుగా, వ్యభిచారులుగా, ద్రోహులుగా, నీచులుగా, దుర్మార్గులుగా నశించిపోయే స్థితిలో ఉన్న ప్రతి వారిని కూడా నేనున్నాను, నా ఎందుకు వస్తే మీ పరిస్థితులన్నింటిలో మీకు సమాధానార్థమైన జీవితాన్ని నేను మీకు ప్రసాదిస్తాను. కృంగిన మీ జీవితాలను లేవనెత్తుతాను. చీకటి సంబంధులుగా నలిగిపోతున్న మీ బ్రతుకులో దేవుని విలువైనటువంటి ఆ వెలుగును మీ ఎత్తుకు నేను తీసుకొస్తాను. సమస్య ఎలా ఉన్నప్పటికీ నా పాదాలు పట్టుకొని ప్రార్థించడం ద్వారా ఒక నిరీక్షణకు ఆధారము నా ద్వారా నీకు దొరుకుతుంది అనేటువంటి ఒక ధైర్యం దేవుడిచ్చాడు. దైవ గ్రంథంలో సాధు సుందర్ సింగ్ ఒకసారి, నువ్వు నాతో మాట్లాడితేనే బ్రతుకుతా, లేకపోతే నేను ఈ రైలు పట్టాల కింద పడి చచ్చిపోతాను అనుకుంటున్నాడంటే. చూడండి, అంటే దేవుడు మాట్లాడతాడని ఒక నిరీక్షణ. దేవుడు ఖచ్చితంగా ఆయన విశ్వాసానికి తగ్గట్టుగా ఆయన్ని చచ్చిపోనివ్వకుండా ఏం చేసేటంటే బ్రతికించాడు. కొంతమంది అతి ఎక్కువ, డబ్బు ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు ఏం చేస్తారు? డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంది, కానీ డబ్బు సంపాదించలేకపోతున్నారు. ఎందుకు ఈ జీవితం? డబ్బు ఎక్కువ అయింది, ఎలా ఖర్చు పెట్టాలో తెలియటం లేదు,
డ్రగ్స్ మందు తీసుకొని ఇచ్చలవిడిగా ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. మన వీడియో వైరల్ అయింది. ఒక అమ్మాయి రైలు పట్టాల మీద ఫుల్గా తాగి కారు నడిపింది. ఎక్కడ రైలు అక్కడ 15 నిమిషాల పాటు ఆగిపోవడం జరిగింది. అమ్మాయికి మెంటల్ ఎఫెక్ట్ ఉందని చెప్పి కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసి ఉంటారేమో, మరి జైల్లో వేసారేమో. ఆ పరిస్థితికి తర్వాత మనకు తెలియదు. గమనిస్తున్నారా సమాజం ఎలా ఉందో? అందుకే దేవుని బిడ్డలకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే దేవుని మాట వినటం ద్వారా సమస్యను తప్పించుకుంటాం. దేవుని మాటకు లోబడటం ద్వారా విజయాల వైపు పయనిస్తాం. దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా లోకస్తులాగా మాట్లాడితే, లోకస్తులాగా ప్రవర్తిస్తే ప్రియులారా దేవుని దృష్టిలో మనం శాపగ్రస్తులుగా మిగిలిపోతామని దేవుని వాక్యం తెలియజేస్తాం. దేవుని బిడ్డలుగానే ఉంటాం కానీ దేవుని మాటలు వినం. సొంత నిర్ణయాల్లో సాగిపోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని బాధలైనా భరిస్తాం కానీ విషయాన్ని దేవునికి చెప్పుకోలేరు, ప్రార్థించమని దేవుని బిడ్డలకు చెప్పలేని వారు కూడా ఈ లోకంలో చాలామంది. నేను ప్రార్థన చేసుకుంటున్నారు కదా, నా ప్రార్థన సరిపోతుందిలే అని భావించేవారు లేరా? అది నిన్ను అపాయంలో తీసుకెళ్తుంది. నేను ప్రార్థన చేసుకుంటున్నాను అయినప్పటికీ కూడా మరి యొక్క ప్రార్థన అవసరత నాకు కావాలి. ఆత్మ బిడ్డలకు విషయాలు తెలియజేయడం ద్వారా మనం తేలికైపోతాం, నెమ్మదిని పొందుతాం. ఒక్కొక్క సమయంలో ₹1 డబ్బు కంటే ఒక మంచి విలువైన మాట మనకెంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఇది అనుభవించే వారికి తప్ప ఇంకెవరికి అర్థం కాదని కూడా ప్రభు వెంటనే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియులారా కొన్ని విషయాల్లో మోసపోయినప్పుడు, కొందరు చేతుల్లో మనం సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు, అసమాధాన స్థితిలో, ఎవరు చెప్పుకోలేని స్థితిలో, ఏమవుతుందో పరిస్థితి అర్థం కాని స్థితిలో, నిద్ర లేక ఆలోచన చేస్తున్నప్పుడు సన్ననరాలు బలహీనత వచ్చి ఒక భయంకరమైన మెంటల్ ఎఫెక్ట్లోకి మనం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? ఎదుర్కొనడం తప్ప మిగతా వాళ్ళు ఎవరికి అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఆత్మీయులతో మనకు మాట మంచి చాలా అవసరం. ఇష్టానుసారమైన పగడ్బాలను పక్కన పెట్టి విధేయులుగా ప్రేమను పంచుకోవటం, మన బాధను పంచుకోవటం, కలిసి ప్రార్థించే విధానాల్లో మనం ఎప్పుడైతే ఉంటామో ఒక గొప్ప అపాయం నుండి మనం తప్పించబడతాం. ఈ మాటలు మీకు ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఒక గొప్ప అపాయంలో నుండి తప్పించబడతాం. ఆ విధానాలు మీకు అర్థం కావాలంటే మీరు ఏదో ఒక అపాయంలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ఏ అపాయంలో ఉన్నప్పుడు మీకేం అర్థం కాదు. కానీ చాలా వాస్తవమైన మాటలని రూపాయలు నేను తెలియజేస్తున్నాను. గమనించండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆకాను అపాయంలో ఉన్నాడా, మంచి విలువైన జీవితంలో ఉన్నాడు? అపాయంలో ఉన్నాడు. పరిస్థితులు విషమించిన తర్వాత వ్యవస్థను ఆమం చేసే ప్రాయంలోకి వచ్చిన తర్వాత మరలా ఇక్కడ తప్పించుకోవడానికి అవకాశం రాదు. అందుకే దేవుని బిడ్డలుగా మనం అనుసరించవలసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఆకాను అనుసరించని కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతులు? మొదటి పద్ధతి, అతడు ఆకాను దేవుని యొక్క సేవకుని మాట అనగా యెహోషువ గారి యొక్క మాట ఆకాను లక్ష్య పెట్టలేదు. ఈరోజు దేవుని మాటలను లక్ష్య పెట్టేవారు ఎంతమంది ఉన్నారు? దేవుని బిడ్డలుగానే ఉంటారు కానీ దేవుని మాట పట్ల బాధ్యత కలిగి ఉండరు. ఒక సేవకుడు ఒక మాట చెప్తే ఆ మాట పట్ల బాధ్యత కలిగి ఉండరు, మర్చిపోతారు. దేవుని సన్నిధిలో వింటారు, దాటి వెళ్ళిన తర్వాత మీ తెలివితేటలతో మీరు మాట్లాడటానికి, మీ తెలివితేటలతో మీరు ప్రార్థన చేసుకోవడానికి, మీ తెలివితేటలతో మీరు సమస్య నుండి విడుదల పొందడానికి ప్రయత్నం చేస్తారు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత దేవా నువ్వే నాకు సహాయం చేయమంటే కొన్ని ఉదాహరణలు మాత్రమే మనం బైబిల్లో చూడగలుగుతాం. కానీ అలాగే అందరి జీవితాల్లో జరుగుతుందని నేను చెప్పను. ఏమండి, రక్తస్రావం కలిగిన స్త్రీ కాస్త పర్వాలేదన్నప్పుడు, కాస్త డబ్బు కూడా బాగానే ఉందన్నప్పుడు ఎవరికి చెప్పుకోలేదు, దేవుడిని లెక్క చేయలేదు. ఇష్టానుసారమైన హాస్పిటల్స్, ఇష్టానుసారమైన సలహాలు పరిగెత్తుతూ వెళ్ళింది. మన మీద ఒక బలహీనత ఉందనుకోండి,
ఈ బలహీనతకు మంచి నిపుణులు ఎవరు, మంచి డాక్టర్ గారు ఎవరని అడుగుతాం. చెప్తారు కొంచెం హెవీ హాస్పిటల్స్ ఉన్నాయంట, అది నేను భరించలేను, మన స్థాయిలో కాస్త బెటర్గా వైద్యం అందించే వాళ్ళు ఉంటే ఎవరైనా చెప్తారా అని అడిగితే ఎవరో ఒకళ్ళు ఏదో సలహా ఇస్తారు. వారిని నేను అడగను, ఎవరిని అడగను, నా లెక్కలో నేను వెళ్తాను అంటే ఏం జరుగుతుంది? ఏ బలహీనత ఉన్నా ఫస్ట్ ఆహ్వానిస్తారు, చాలా వరకు దోచుకుంటారు, ఆ తర్వాత బలహీనత ఎక్కువ అవుతుంది, ఆ ఇంటి నుంచి తీసుకెళ్ళండి అని ఏదో చెప్తా ఉంటారు. అనుకున్న పిల్లలుగా సలహా అడగడం మంచిది. అలాగే ముఖ్యంగా మనుషులు సలహా అడగడం మంచిది. దానికంటే కూడా మనం ఎవరి ద్వారా సమాధానం కూడా ప్రయత్నం చేయాలంటే దేవుడి ద్వారా సమాధానం పొందడానికి ప్రయత్నము చేయాలి. కానీ కొంతమంది ఉన్నప్పుడు తిరగటానికి, ధనం ఉన్నప్పుడు సలహాలు ఇవ్వటానికి, మనుషులు ఉన్నప్పుడు దేవుని లెక్క చేయాలి. అలా ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ ప్రవర్తించింది. డబ్బంతా అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు, దేవుడైతే కార్యం చేశాడు. కానీ నేనేం చెప్తానంటే, ఒకవేళ అప్పటి వరకు ఆమెకు దేవుడి గురించి తెలియదేమో, దేవుడి గురించి తెలుసుకున్న తర్వాత ఈ ఒక్క ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో, పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళిందేమో. ఈరోజు మనం దేవుని నమ్ముకున్నాం, దేవుని మాట వినాలని తెలుసు, దేవుని మాట మీద మనం నిరీక్షణ కలిగి ఉండాలని సంగతి తెలుసు. కానీ కొన్నిసార్లు నేను ఆ మాట అయితే విన్ను, ఈ మాట అయితేనే వింటా, నేను అలాగైతే అంగీకరించను, నేను ఇలాగైతేనే అంగీకరిస్తానే వాళ్ళు ఉన్నారు. దాని ద్వారా మరొక ఆకోరు లోయలోకి వెళ్ళేది ఎవరైతే మాట వినుకుని ఉంటారో వాళ్ళే. మాట వినేవాళ్ళు నిరీక్షణ స్పందనలోకి వెళ్తారు, మాట వినని వారు ఆకోరు లోయలోకి వెళ్తారు. ఆకోరు లోయ అంటే అక్కడ ఏముందండి? బాధ ఉంది, శ్రమ ఉంది, లెక్కలేనితనం ఉంది, భయంకరమైనటువంటి పతన వ్యవస్థ అక్కడ ఉంది. నువ్వు ఆకోరు లోయలోకి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఆ ఆకోరు లోయకు సాదృశ్యమైన సాతాను రాజ్యంలోనికి, అగ్ని ఆడదు పురుగు చావదనే స్థానంలోనికి నువ్వు వెళ్ళడానికి ఇష్టం లేదు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చాడు, పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకి ఎవరైతే లోబడతారో వాళ్ళు కృప పొందుతారు, ఆకారు లోయ తప్పించుకుంటారు, వేదన బాధ శ్రమలో నుండి విడుదల పొందుతారు. కానీ ఈ రోజున ఆ రోజు ఆకారు దైవ సేవకుని మాటలు నిర్లక్ష్యం చేశాడో, తన ద్వారా తన కుటుంబం అంతా పతనం అయిపోయింది. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎద్దకు రమ్మని పిలుస్తున్నాడు. బాధ, సమస్య, శోధనల, వ్యాధియ, అపవాది శోధన ఏదైనా పర్వాలేదు, నా ఎద్దకు రా, నేను నీకు విశ్రాంతినిస్తా, నెమ్మదినిస్తా, విడుదలనిస్తా, పరలోక మహిమనిస్తా, నిరీక్షణ స్పందనతో కూడినటువంటి ఆ నడిపింపనిస్తానని దేవుడు తెలియజేస్తా ఉంటే, వీళ్ళారా ఆ రోజు ఆకాను యెహోషువ మాట లెక్క చేయని విధంగా ఈరోజు దేవుని బిడ్డలుగా ఉండి కూడా మనం దేవుని మాట లెక్క చేయకపోతే ఇక ఆకోరు లోయలోకి వెళ్ళిన తర్వాత ఇది తిరిగి మరలా నువ్వు క్షేమస్థితిలోకి వచ్చే అవకాశమే ఉండదు. ఓకేనా? ఏమండి, సాతాను రాజ్యం నరకంలో పడిన తర్వాత మరలా నువ్వు అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశమే ఉండదు. నరకంలో నేను మారు మనసు పొందుతానంటే మారు మనసు పొందే అవకాశమే ఉండదు. అందుకే ఈ సందర్భం మనం ఎవరి ద్వారా చూడగలుగుతాం? ధనవంతుడు లాజరు చరిత్రలో మనం చూడగలుగుతాం. బతుకున్నంత కాలం లాజరు పేదవాడైనా, వ్యాధిగ్రస్తుడైనా దేవుని మాట కనిపెట్టాడు, దేవుని మాట వినడానికి ప్రయత్నం చేశాడు. పేద స్థితిలో చనిపోయి మహిమ దేహాన్ని ధరించి అబ్రహామును ఆనుకునే గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, దేవుని మాట వినలేదు, సలహాలు అంగీకరించలేదు. ఓకే, సలహాలు తీసుకోవద్దు, కానీ కనీసం దేవుని మాట వినాలిగా, దేవుని బిడ్డలు చెప్పే మాటలు వినాలిగా, అంగీకరించాలిగా. దేవుని బిడ్డలు చెప్పే మాట వెనుకేమో కృప ఉంటుంది, అపవాది సంబంధుల మాట వెనుకేముంటుందండి? ఆకోరు లోయ ఉంటుంది.
శ్రమ, బాధ, శోధన ఉంటుందనే వాస్తవాన్ని నువ్వు గమనిస్తూ రావాల్సిందిగా దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి పిల్లగా సావుకుని మాట, యెహోషువ మాట ఆకాను లక్ష్య పెట్టలేదు. అలాగే ఈరోజు సావుకుని మాట ఆయన తెలియజేస్తున్న సువార్తను నువ్వు లక్ష్య పెట్టినట్టయితే కృపకు పాత్రలు అవుతామని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఆకాను ప్రవర్తించిన రెండో మాట ఏంటంటే దోపుడు సొమ్మును చూశాడు. దోపుడు సొమ్మును చూచాడు. పక్కెళ్ళిపోయావా? దేవుడు ముట్టుకోవద్దన్నాడు. అది ముట్టుకుంటే నేను శ్రమల పాలవుతాను, దేవుని యొక్క శిక్షకు అర్హులవుతాను. మీరు ఏమి ముట్టుకోవద్దన్నాడు. సరే చూశాను, పొరపాటున తప్పులేదు. వెంటనే ఏం చేయాలి? వాటి మీద నుంచి నీ మనసును మళ్ళించుకోవాలి. ఈరోజు కొంతమంది అలా కాదండి, నేను ఏదైతే చూశానో అది నాకు పొందుకునే వరకు నేను వదిలిపెట్టాను. ఆ పట్టుదల ఎక్కడికి తీసుకెళ్తుంది మనల్ని? లోక సంబంధమైన పట్టుదల అయితే ఎక్కడికి తీసుకెళ్తుంది? ఆగోరులోకి తీసుకెళ్తుంది. ఆత్మ సంబంధమైన పట్టుదల అయితే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దేవుడు సిద్ధపరిచిన పరలోక మహిమలోనికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనము గమనిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఆకాను చూశాడు, చూడమన్నది. కానీ వెంటనే తన చూపును మార్చుకోవాల్సింది. ఒకసారి చరిత్రలోకి వెళ్తే దావీదు కూడా చూచాడు చూపు, కానీ ఇక తన చూపును మార్చలేకపోయాడు. నేనేదైతే చూశానో చూసింది నా వశం కావాలని ఆశపడ్డాడు. వశం చేసుకున్నాడు. కానీ పంచదార ముందు తీయగానే ఉంటుంది. తినే కొద్ది ఆ పంచదార మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళేది? చెడిపోయే పద్ధతుల్లోనికి తీసుకెళ్తుంది. ఓకే, చూసిన దాన్ని మరలా నాకు అవసరం లేదనుకోవటం శ్రేష్టమైంది. అది దేనికి సాదృశ్యం? కాకరకాయకి సాదృశ్యం. కాకరకాయ తినేటప్పుడు చేతిగానే ఉంటుంది, కానీ దాన్ని తినటం అలవాటు చేసుకుంటే కలకాలం బతికి కొన్నాళ్ళ పాటు దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుస్సును కాపాడుకునే దానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అవయవాలు ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఇస్తాడు. ఓకేనా? అలాగే చుట్టూలో తప్పులేదు. ఆ చూసింది కావాలని ఆశించడం తప్పు. ప్రియులారా, భూలోకంలో మనం చూస్తూ ఉంటాం, మంచి కనపడతాయి, చెడు కనపడతాయి. మంచిని స్వాగతించాలి, చెడుని ఇమీడియట్లీగా ఆ దృష్టిని మనం ప్రక్కకు తొలగించుకోవాలి. లేకపోతే శ్రమలోను, ఉరిలోను, ఉచ్చులోను మనం పడిపోతాం. ఎక్కడ ఏమైపోతామో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. పిల్లలు ఎక్కడ దాకా ఎందుకు? కొన్నిసార్లు కొంచెం ఏదన్నా బ్యాంకులో, బండిలోనో డబ్బులు ఉన్నాయి అనుకోండి, అమ్మో 20,000 30,000 డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఒక 50,000 ఉన్నాయి, అంటే ఎక్కువ ఎందుకులే, ఒక 50,000 ఉన్నాయి. పొరపాటు ఏదైనా తగిలిందంటే ఎవరో కట్టి బ్యాగ్ చేసుకొని పోతాడు. నన్ను ఎవరో ఒకళ్ళు హాస్పిటల్లో చేరుస్తారు, కానీ ఈ బ్యాగ్ మాత్రం నా ఇంటికి చేరదు. దేవుడా నన్ను క్షేమంగా చేర్చయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. దేన్ని బట్టి చేసుకుంటాం? దేన్ని బట్టి? ఏమ్మా చెప్పండి నాకు. దేన్ని బట్టి? ఆ టైంలో దేవుడు గుర్తొస్తాడు. దేన్ని బట్టి? డబ్బులు బట్టి. ఒకసారి మన మధ్యలో ఉన్న సహోదరులు వెంకటేశ్వర్లు చీకట్లో పడవ దాడుతా ఉన్నాం. మేము పడవ దాటడానికి వస్తున్నాం. అబ్బాయి పడవ దాట అవతలకి వెళ్తామండి. పడవ దిగేటప్పుడు చూసి, అయ్యా వెంకటేశ్వర్లు, అయ్యా అంటే అయ్యా లేదు, ఏం లేదు, నేను పోతున్నాను, బొమ్మను తీసుకుని ఏంటి పిల్లడు ఎంత బిజీలో ఉన్నా ఆగిపోతాడు, 2 మాటలు మాట్లాడి వెళ్తాడు. అనే నేను వెళ్తున్నాడు, దూసుకొని వెళ్తున్నాడు ఇంటి పిల్లోడు అని ఆలోచన చేశాను. తర్వాత ఏదో సందర్భంలో చూస్తున్నాడు, అన్నయ్య మీకు విషయం తెలుసా? ఏందయ్యా అన్న. నేను నువ్వు గ్యాకేసి ఎందుకు ఆగలేదో తెలుసా అన్నాడు. తెలియదయ్యా అన్న. ఎన్నో లక్షల డబ్బులు ఉన్నాయి అన్నాడు చేతిలో. ఎన్ని లక్షలు అయ్యా? అయ్యా విన్నారా? ఎన్ని లక్షలు? 10 లక్షల డబ్బు. చిమ్ము చీకట్లో బయలుదేరాడు. నిజంగా అతను డేర్లు చెప్పుకోవాలి. ఇతర రాష్ట్రాలు తిరిగాడు కదా, 2-3 భాషలు వచ్చు. ఆ డైరీ అందుకే వచ్చింది. కానీ ఎప్పుడు డబ్బులు మోస్తూనే ఉంటాడు. కానీ ఆ డబ్బు ఎక్కడుందో ఎవరికి తెలియదు. చూడాలని ప్రయత్నం చేయబాకండి, మనం మోసపోతాం. ఓకే, కాబట్టి చూడండి, తన బాధ్యత. అన్నయ్య ఎక్కడికి పోతాడు, ఇవాళ కాకపోతే రేపై నిలబడి కొంచెం మాట్లాడవచ్చు. కానీ నా దగ్గర ఉన్న డబ్బు భారాన్ని వదిలించుకుంటే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఆ సంతలో సేవకుడికి ఆ డబ్బు అప్పగిస్తే నేను హ్యాపీగా ఉంటాను.
సాయంత్రం పూట పచ్చడి తిన్నా ఆనందంగా నిద్రపోతాను. కానీ ఆ డబ్బు నా దగ్గర ఉంది, కానీ 300 రూపాయలు బిర్యానీ తినాలన్నా కానీ నాకు వంట పట్టదు. ఈ బిర్యానీ మీద మోస్తూ తింటాను. చెవులు కొట్టాడు నా దోసుకొని పోతే నా పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఆ స్థితిలో మీరు ఎప్పుడైనా ఉన్నారా? ఆ స్థితిలో ఉన్నాలో తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను కూడా 2-3 సార్లు ఉన్నా, కానీ అన్ని లక్షలు కాదులే, కొన్ని సందర్భాలను బట్టి నేను కూడా ఆ సందర్భాల్లో ఉన్నా. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం. కానీ ఆ ధనం ఉన్నప్పుడే జాగ్రత్త కాదు, ఆ ధనం లేనప్పటికీ కూడా మన బండి మీద, మన ప్రయాణాల మీద, మన భవిష్యత్తు మీద జాగ్రత్త కలిగి ఉంటే కొన్నాళ్ళ పాటు కుటుంబంతో మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఏమండి, బయలుదేరి వెళ్తున్నప్పుడు సైకిల్ వేసుకొని వెళ్ళినా, నడిచి వెళ్ళినా, బైక్ వేసుకొని వెళ్ళినా, వాహనాల మీద వెళ్ళినా గ్యారెంటీ లేని ప్రయాణాన్ని మనము బిక్కుతోనే ఒక పక్క ధైర్యంగానే ఉంటాం, వెళ్ళవలసిన తరానికి వెళ్తామనే ధైర్యంగానే ఉంటాం. కానీ ఏ టైంలో ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. అందుకే పిల్లరా, మన విధానాలు మనం ఎప్పటికీ కూడా కరెక్ట్గా ఎంచుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని పేట నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, కొన్ని విధానాలు కరెక్ట్ కానప్పుడు వెంటనే మనసు మార్చుకోవాలి, లేకపోతే శాపానికి, పతనానికి గురవుతామనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఏమండి, చూడకూడదని చూసినప్పుడు ఏం చేయాలి? వెంటనే దాన్ని ఆ స్వభావాన్ని మనము మార్చుకుంటే మన క్షేమం, మన వ్యవస్థ క్షేమం, మన వ్యవస్థ అంతా కూడా చక్కగా సౌభాగ్యంగా సాగిపోతూ ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే చాలా నష్టపోతాం. నిన్న కోసూరులో ఒక ఆయన అంటున్నాడు, ఏం చేస్తాం, మమ్మల్ని పట్టుకున్నారు పోలీసులు. ఎందుకు పట్టుకున్నారు? మందు తాగుతున్నారంట, కూర్చొని తాగుతుంటే పట్టుకున్నారంట. కూర్చొని తాగుతుంటే పట్టుకున్నారా? ఇది తప్ప? ఆ తప్పే. ఎందుకు తప్పైంది? సమయం మించి ఉండకూడని ప్లేసుల్లో ఉండి తాగుతున్నారు. కరెక్ట్ టయానికి పోలీసుల కళ్ళల్లో పడ్డారు, పట్టుకున్నారు. కొన్నిసార్లు ఎడారుల్లో అర్ధరాత్రి కూడా తాగుతూ ఉంటారు. వాడు పోలీసుల కళ్ళలో పడలేదు కాబట్టి వాడు బతుకుతారు. అదే కనుక ఆ టైంలో పోలీసు కళ్ళలో పడితే నువ్వు అయిపోవటమే, ఇక పట్టుకొని వెళ్ళిపోవటమే. కాబట్టి ఆజ్ఞను అతిక్రమిస్తూ మరలా నాకు నష్టం జరిగింది అనడంలో న్యాయం లేదు. కానీ ఉండవలసిన క్రమంలో ఉంటూ నాకు నష్టం జరిగింది అనడంలో న్యాయం ఉంది. వారి పక్షాన దేవుడు ఖచ్చితంగా పోరాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లగా మన చూపుల్లో కూడా చాలా తేడాలు ఉంటాయి. తేడా చూపులు మీకేమైనా కొన్ని రకాలు తెలుసా? బైబిల్లో తేడా చూపులు కొన్ని రకాలు. చూడకూడదు చూశాడు, మరలా దాని మీద మనసు మార్చుకుంటే ఎలా ఉండేదో చూసి దాని మీద మనసు పెట్టాడు. కాబట్టి ఆ కాలం తన ద్వారా తన కుటుంబం అంతా ఏమంటే ఒక భయంకరమైనటువంటి ఆకోరలోయలో పతన వ్యవస్థలో వెళ్ళిపోయాడు. చూపులు ఎన్ని రకాలు ఉన్నాయంటే, మోహం చూపు ఉంది, మత్తయి సువార్త 5:28 వచ్చింది. వారి చూపు ఉంది, యెషయాగ్రంథం 3:16. విసపు చూపు ఉంది, మొదటి సమయంలో 18:9. వెనుక చూపు ఉంది, ఆదికాండం 19:26. వెనుక చూపు అంటే ఏంటి? దేవుడు వెనుక చూడకుండా ముందుకే వెళ్ళమన్నాడు. కానీ లోతు వారు ఏం చేసింది? వెనుక తిరిగి చూసింది. ఏమైంది? ఆశీర్వదించబడిందా? వద్దన్న పని చేస్తే ఎవరి పరిస్థితి ఇంతే. కానీ నువ్వు ఏ పని చేయాలో ఆ పని చేయని చెప్పి దేవుడు మాట్లాడితే ఆ పని చేయకుండా దాన్ని నువ్వు తప్పుగా భావిస్తే నువ్వు ఆ కోరలో పోయినట్టే. కాబట్టి జాగ్రత్తగా దేవుని ప్రణాళికలో మనం ఉందాం. పిల్లరా, దోపుడు సొమ్మును చూశాడు, చూసిందని కావాలని ఆశించాడు. చూపులో రకాలు ఉంటాయని చెప్పారు. ఈ చూపులన్నింటిలో ఏ చూపుకి అతను బానిసయ్యాడో మీరే ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే పిల్లరా, ఆత్మీయంగా మనం గమనించినట్లయితే ఏ గ్రంథం 31:11 ఉంది. ఏమన్నాడు? నా కన్నులు నిబంధన చేయబడి. ఏమంటే ఏ నిబంధన? ఒక నిబంధన చేశాడు. నా కన్నులు నీకు ఇష్టమైందే చూడాలి, నీకు ఇష్టమైందే అనుసరించాలి. ఒక నిబంధన చేశాడు తన కళ్ళతో. ఎవరు? ఏవుగా. అలాగే దావీదు గారు కూడా ఒక నిబంధన చేశాడు. 119వ కీర్తన 37 ఏమని? వ్యర్థమైన వాటిని నేను చూడకుండా నా కన్నులను నీ స్వామ్యంలో ఉంచుకోమని దావీదు గారు ప్రత్యేకమైన సమర్పణ చేసుకున్నాడు కళ్ళ విషయంలో.
మరి నీ కళ్ళ విషయంలో నీ సమర్పణ ఏంటి? నీ తీర్మానం ఏంటి? ఆకోరులోకి నడిపించే చూపులు ఎలా ఉంటాయి? పరలోకానికి నడిపించే చూపులు ఎలా ఉంటాయి? చాలా అంశాలు ఉన్నాయి. కానీ మాస్టర్ గారు టైం చూపించింది, టైం అవ్వాలని. అంటే మీకేం కాలేదు కానీ మాకైంది. మీకేం కాలేదు. మీరు 11 దాటిన తర్వాత కూడా పాటలు పాడాలనే ఆసక్తిగా ఉంటుంది. ఎందుకంటే మీరు 10:30 వచ్చిన వాళ్ళకి నిద్ర మాటలతో టైం అయిపోతుంది. అందుకని పిల్లలు ఒక ప్రత్యేకమైన విధానంలో కొంచెం ముందుగా వచ్చి ఇంకా పాటలు పాడాలని ఆశ 9:30కేనా నేను ముందంటారా? పాత పాటలు కానీ కొత్త పాటలా వరుస పెట్టి పాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తుంది. ఆకాంలో ఉన్న మొదటి తప్పు ఏంటంటే దేవుని యొక్క మాట అనగా యెహోషువ మాట నిర్లక్ష్యం చేశాడు. రెండో మాట దోపుడు చూపును చూశాడు, చూసింది కావాలని ఆశించాడు. రెండో మాటతోనే మన యొక్క ఈ దినపు మాటలు ముగిస్తూ జరుగుతూ ఉంది. ఈరోజు నువ్వు దేని వైపు చూస్తున్నావు? ఎవరి వైపు చూస్తున్నావు? బైబిల్ ఏం చెప్తుందంటే యేసు వైపు చూడు. మీరు ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఎందుకంటే ఈ లోకంలో వీళ్ళు మనతో ఉన్నారు, వీళ్ళని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వాడు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాడు చిన్నప్పుడు, మేము పెద్ద అయిన తర్వాత వాళ్ళని మేము జాగ్రత్తగా చూసుకుంటే చాలు అనే భావన మంచిదే. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడి నుంచి వస్తుందంటే నిన్ను వాడు జాగ్రత్తగా చూశాను, నువ్వు జాగ్రత్తగా చూస్తున్నావు. మధ్యలో ఓడి కూర్చొని తిని ఓడికొండలేక ఈ మధ్యలో ఏం చేస్తారు? వాళ్ళని చూడడం, వీళ్ళని చూడడం, వాళ్ళు ఎట్లుంటారో చూడు, వీళ్ళు ఎట్లా చూడు, నువ్వేంద్ర ఇంకెట్నే ఉండవు, నువ్వేందమ్మా ఇంకెట్నే ఉండవు, నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు, వాళ్ళు మేడ కట్టారు, వీడు ఇంకా మేడ కట్టారు అని చెప్పి వారి కష్టంతో వారు నడిచే మార్గాలు తృప్తికరంగా సాగిపోతూ ఉంటే ఈ తిని వరి కూర్చోకుండా వీళ్ళు పొలగోటు మాటలు మాట్లాడి కుటుంబ వ్యవస్థలో చిచ్చులు పెడతా ఉంటారు. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరము ఉంది. మాటలు, ప్రవర్తన, చూపు అన్ని విషయాల్లో మనం దేవునికి ఇష్టంగా మారాలని ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. మన చూపులు క్రమపరచాలనే ఆయన మన కొరకాయ గాయపరచబడ్డాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. మన దేహము ఇష్టానుసారమైన నిర్ణయాలకు బానిస కాకూడదని, మన చూపు ఆశించిందంతా అందుకోకుండా ఉండాలని, మనము దేవుని మాటకు లోబడాలని, సావుకును దేవుని వాక్యం ద్వారా ప్రకటించిన ప్రతి మాటకు లోబడే మనసు కలిగి ఉండాలనే విధానాలు మనం ఎక్కడైనా తప్పిపోయామా, లోబడినామా సరిచేసుకోవడానికి మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఎక్కడున్నామో, ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుంటూ దేవుడికి మై మార్గంగా జీవించడానికి మనం సిద్ధపడాలి. దయచేసి అందరూ మోకరించండి. అవకాశం ఉన్నవాళ్ళు, అవకాశం లేని వాళ్ళు ప్రార్థనలో ఏకీభించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ ఏకీభించి ఆరాధన చేయండి. నేనే చేస్తున్నాను. టైం 12 దాటింది, నేనే చేస్తున్నాను. మన ప్రభువే